ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచమంతా హాట్ టాపిక్ ఇదే. యావత్ ప్రపంచం ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు నీరాజనాలు పలుకుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించని రంగమే లేదు. ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీలో కృత్రిమ మేధపై సిఐఐ ఆధ్వర్యంలో ఒక సదస్సు జరిగింది. ఈ సదస్సులో కృత్రిమ మేధను సమాజ వికాసానికి ఎలా ఉపయోగించుకోవచ్చో నిపుణులు వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే జపం. సైన్స్, ఇంజనీరింగ్ కలయికతో రూపుదిద్దుకున్న ఓ అద్భుతమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించని రంగమే లేదు. మనిషి శక్తిని, డబ్బును ఆదా చేస్తోంది. ఆధునిక మనిషి అవసరాలను తీర్చే ఓ సమ్మోహన యంత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనిషి తన అవసరాలు తీర్చుకోవడానికి తనలాగే బుర్రకు పదును పెట్టి ఆలోచించే మేధస్సు అవసరమని చాలా ఏళ్ల క్రిందటే అనుకున్నాడు. అలా మనిషి తన కోసం స్వయంగా తయారు చేసుకున్నదే కృత్రిమ మేధ. తాజాగా దేశాభివృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్రకు సంబంధించి ఢిల్లీలో ఒక సదస్సు జరిగింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ సదస్సును నిర్వహించారు. ప్రధానంగా దేశ ఆర్థిక వృద్ధిని మరింతగా పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశాలున్నాయో సంబంధిత నిపుణులు వివరించారు. అంతేకాదు సమాజ వికాసానికి కృత్రిమ మేధ ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది కూడా నిపుణులు చక్కగా తెలియజేశారు. ఇదిలా ఉంటే ఇటీవల విద్యారంగంలోకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించింది. కృత్రిమ మేధ ఉపయోగించి విద్యార్థులు తమ సృజనాత్మకతను ఎలా పెంచుకోవచ్చో నిపుణులు తెలియజేశారు. అంతేకాదు ఉద్యోగాల కల్పనలో రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత కీలక పాత్ర పోషించబోతోందని తెలియజేశారు. ఇటీవల కృత్రిమ మేధ ప్రవేశించని రంగమంటూ లేదు. దాదాపుగా అన్ని రంగాల్లో ప్రవేశించింది. ముందుగా వైద్య రంగాన్ని చూద్దాం. వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో హెల్త్ కార్డులు ఎప్పటికప్పుడు డిజిటలైజ్ అవుతున్నాయి. పేషెంట్లకు సంబంధించిన సమస్త సమాచారం డాక్టర్లకు కొన్ని సెకండ్లలోనే అందుబాటులోకి వస్తోంది. దీనివల్ల వైద్య రంగంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. పరిశోధనల పరంగా వైద్య రంగం ముందుకు వెళుతోంది. గతంలో గుండె పనిచేయకపోవడం అంటూ వచ్చే పరిస్థితులను ముందుగా గుర్తించడం సాధ్యమయ్యేది కాదు. ఈ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్లకు, రీసెర్చ్ స్కాలర్లకు ప్రస్తుతం ఎంతగానో ఉపయోగపడుతుంది. పేషెంట్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో విశ్లేషించి గుండె వైఫల్యం సంభవించే అవకాశాలను ముందుగానే కనిపెడుతున్నారు డాక్టర్లు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా చికిత్సలు చేస్తున్నారు డాక్టర్లు. కరోనా మహమ్మారి కారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం ఉన్న రోబోల వాడకం ఒక్క ఏడాదిలోనే దాదాపు 25% పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. విదేశాల్లో అయితే ఐసోలేషన్లో ఉన్న పేషెంట్లకు మందులు, ఆహారం అందించడంలో రోబోలే కీలక పాత్ర పోషించాయి. అలాగే కరోనా సమయంలో ఆసుపత్రులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడం, పేషెంట్ల అస్వస్థతను పరిశీలించి వారిని సంబంధిత స్పెషలిస్టు దగ్గరకు పంపించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నడిచే రోబోలే ప్రధాన పాత్ర పోషించాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని ఈ-కామర్స్ని ఎవరు ఊహించుకోలేరు. ఓ చక్కటి ప్రకటనతో ముందుగా వినియోగదారులను ఆకట్టుకుంటాయి వ్యాపార సంస్థలు. ఆన్లైన్లో ఫలానా వస్తువు కావాలంటూ ఆర్డర్ పెట్టగానే సదరు వినియోగదారుడి ఇంటికి సరుకు చేరుతుంది. ఈ క్రమంలో ప్రతి దశను ఈమెయిల్ ద్వారా వినియోగదారుడికి సమాచారం అందుతోంది. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నడిచే స్మార్ట్ కెమెరాలు ప్రస్తుతం పరిశ్రమల్లో హల్చల్ చేస్తున్నాయి. ప్యాకేజింగ్ దశలో క్వాలిటీ కంట్రోల్ బాధ్యతలు చేపడుతున్నాయి. క్వాలిటీ పరంగా ఉండాల్సిన లక్షణాలను ముందుగా ఈ స్మార్ట్ కెమెరాలకు ఫీడ్ చేస్తుంటారు. దీంతో క్వాలిటీలో రవ్వంత తేడా వచ్చిన స్మార్ట్ కెమెరాలు పట్టేస్తాయి. అలా పారిశ్రామిక సంస్థలు నాణ్యతకు కట్టుబడి ఉండేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడ్పడుతోంది. ఒకప్పుడు బ్యాంకులో ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు సొమ్ములు బదిలీ చేయాలంటే అదో పెద్ద ప్రాసెస్గా ఉండేది. దీనికోసం సగం రోజు పట్టేది. ప్రస్తుతం చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ సాయంతో నిమిషం లోపల
ఇతర అకౌంట్లలోకి సొమ్ములు బదిలీ చేస్తున్నారు. ఇలా ప్రతిరోజు కోట్లాది లావాదేవీలు జరుగుతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ ఇంత వేగంగా పనిచేస్తుందంటే దానికి కారణం సదరు సాఫ్ట్వేర్లో కృత్రిమ మేధ వినియోగించడమే అంటున్నారు టెక్నికల్ రంగ నిపుణులు. అంతేకాదు, ఒక్క లావాదేవీలో గడబిడ జరిగిన ట్రాన్సాక్షన్ ఆగిపోతుంది. ఈ గడబిడ నేపథ్యంలో అంతకుముందు జరిగిన లావాదేవీల అనుపానుల్ని క్షణాల్లో కనిపెట్టేస్తుంది స్మార్ట్ ఫోన్. దీంతో అక్రమ లావాదేవీలు అంటూ జరిగితే వాటిని కనిపెట్టడం ఈజీ అవుతుంది. ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికి ఒక వరం అంటున్నారు సైంటిస్టులు.